వీటన్నిటిని అంటే ఈ పిల్లలు ఎంతో తెలివి ఎంతో ఇది ఉంది స్పార్క్ ఉంది వాళ్ళను మేము ఎంకరేజ్ చేయడం కోసం చేస్తున్న ఇనిషియేటివ్. ఇదేదో స్వలాభం కోసం ఇంకా దేనికోసమో కాదు. కామన్గా మాట్లాడతాం కదా, ఇదేంటో పబ్లిష్డ్ అయిపోయింది అనుకోండి. నేనేదో మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ చెస్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఇప్పుడు చెస్ అనేది కేవలం ఒక ఆట కాదు కదా మేడం. చెస్ అనేది ఒక అది ఒక స్ట్రాటజీ కానీ ఒక థింకింగ్ కానీ ఎనలిటికల్ స్కిల్స్ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే డిసిప్లిన్. ఒక చోట ఉండి ఒకటి సాల్వ్ చేసే ఆ స్కిల్స్. చెస్లో ఆరితేరిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి స్టడీ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే సైలెంట్ మూవింగ్ వాళ్ళు మూవ్ చేస్తుంటారు మైండ్ని, ఫాస్ట్నెస్ అవుతుంది, లేజినెస్ పోయి కొంచెం షార్ప్ అయిపోతుంది మైండ్. దానివల్ల స్టడీ పైన కూడా వాళ్ళు ఈజీగా గెట్ ఆన్ అయిపోతారు అట్లాంటి పిల్లలు. కానీ వాళ్ళకి చెస్ అనేది అస్సలు మెదడుకి ఎక్కదు. మనం చెప్పినా ఫస్ట్ రాదు వాళ్ళకి. ఎక్కువ శాతం వాళ్ళు ఆడడము, పాడడము, ఎగరడము ఇలాంటి వాటికి ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ చెస్ బోర్డ్స్ ఇచ్చినా కూడా మనకు యూట్యూబ్లో కానీ అక్కడ డిజిటల్గా ఎక్కడ నేర్చుకోవాలి అనేది బేసిక్ రూల్స్ వేసే వాళ్ళకి తెలిస్తే ఇంకా రాను రాను మేబీ ఏమైనా కోచింగ్స్ అది ఇందులో వాళ్ళు ఎక్కువ రానిచ్చిన పిల్లలకు అట్లా ఇచ్చి సాహసం అడుగుతుంటే వాడు ఏమన్నా చెస్ బోర్డ్ అంటే ఎట్లుంటుంది అంటే బ్లాక్ వైట్ అని చెప్పి అదొకటే వాడు మైండ్ ఉంది. మేము ఈనాడు యూఎస్లో ఉండాలి పిల్లలకి. ఇప్పుడు మా విలేజ్ పిల్లలకి అట్లా ఉండడం కూడా గ్రేట్. ఇంకా అట్లా వచ్చిందంటే ఉన్నది మాకు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంట్లో ఉండే అమ్మాయి వాళ్ళ పిల్లలు అందులో చదువుతారు. చెస్ అంటే ఏందిరా అని అంటే బ్లాక్ వైట్ ఉంటుందమ్మా అని చెప్తున్నారు. యాక్చువల్గా మేము కూడా నేర్పించాలి కానీ మాకు స్టాఫ్ సరిగ్గా ఉండదు కదా. ఇప్పుడు ఒక్కరిద్దరం అనేసరికి స్కూల్ మెయింటెనెన్స్ అంతా చూసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకోవాలి. ఇద్దరమే టీచర్స్. ఇటు పిల్లల డిసిప్లిన్, వాళ్ళు చిన్న పిల్లలు కదా, హై స్కూల్ లెవెల్లో అయితే మేము ఒక్కసారి చెప్పినామంటే వాళ్ళు గెట్ ఆన్ అయిపోతారు. నేను ఇప్పుడు నా సర్వీస్ అంతా కూడా 23 years మొత్తం హై స్కూల్లోనే నాది. ఇప్పుడు అనుకోకుండా నేను హిందీ సబ్జెక్ట్ నాది. అయితే మొన్న ప్రమోషన్లో నాకు ప్రమోషన్ మిస్ అయిపోయింది. దానివల్ల నేను ఈ స్కూల్కి వచ్చేసాను. ఫస్ట్ టైం నాకు ఈ స్కూల్కి రావడం, యూపీఎస్సీ చిన్న స్కూల్కి రావడం. అంతా హై స్కూల్లో చెప్పేసి వచ్చినాను కాబట్టి మనకు హిందీ ఎక్కువ కొంచెం సబ్జెక్ట్. 7th ఉంది కదా, మరి టీచర్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? అంతే 7th క్లాస్ వాళ్ళకి ఎట్లా చెప్తారు? అదే ఇంగ్లీష్లో ఏదో చెప్పి మీరు ఓన్లీ సబ్జెక్ట్ హిందీ అన్నారు, మిగతా సబ్జెక్ట్ ఎట్లా చెప్తారు? అదే ఇంకా చెప్పాలి. యాజ్ ఏ టీచర్గా అన్ని రోల్స్ చేయాల్సిందే. ఇంకా కాకపోతే న్యాయం చేయలేము. మ్యాథమెటిక్స్ అలాంటివి పూర్తి న్యాయం స్టాండర్డ్ వరకు మీరు చెప్పాలి. ఇంకా అంతే. ఇక అయితే ఇక్కడ పిల్లలు కొంచెం పూర్ ఉంటారు కాబట్టి బేసిక్స్ అన్న కనీసం వాళ్ళకి నేర్పించాలి అనే ఉద్దేశం ఒకటి ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి బేసిక్ లేని మనం బుక్ చెప్పినా వేస్తే కదా. బేసిక్స్ అన్న కనీసం వాళ్ళకి చదవడము, రాయడము, మినిమము, చతుర్విధ ప్రక్రియలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి నేర్పిస్తుంటాం అన్నట్టు. టైం అయింది మరి. ఇంకా 10 minutes ఉంది నాన్న. 10 minutes ఉంది, ఆగండి. మీరు చూసుకోండి మేడం, అదంతా వచ్చేంత వరకు ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా. వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇంకెక్కువ మేడం ఒప్పుకుంటారు కదా.